ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితులు జగద్గురు రామభద్రాచార్యులకు 58వ జ్ఞానపీఠ పురస్కారం ప్రకటించారు. ఎన్నికల బాండ్లకు విరాళాలిచ్చినా తీసుకున్న వారి వివరాలను నిర్దేశిత గడువులోగా ప్రచురిస్తామని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం దేశంలోనే ఉత్తమ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ సాధిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ ప్రకటించింది. విశాఖపట్నంలో రేపటి నుంచి జరిగే మిలాన్ 24 నౌకా విన్యాసాల్లో సుమారు 50 దేశాలు పాల్గొంటున్నాయి. వార్తల వివరాలు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. GSLV F-14 వాహక నౌక ద్వారా ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. నిన్న సాయంకాలం 5:35 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి GSLV F-14 రాకెట్ను ప్రయోగించారు. అది ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం వాతావరణ అంచనాలు, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. త్వరలో నాసా భాగస్వామ్యంతో నిర్వహించనున్న నిసార్ ప్రయోగానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. గగన్యాన్కు సంబంధించి వివిధ పరీక్షలు చేపడుతున్నట్లు వారు ప్రకటించారు. ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితులు జగద్గురు రామభద్రాచార్యులకు 58వ జ్ఞానపీఠ పురస్కారం ప్రకటించారు. గుల్జార్ హిందీ సినిమాల్లో పాటల రచయితగా పేరు గడించారు. జగద్గురు రామభద్రాచార్య మధ్యప్రదేశ్లోని చిత్రకూట్లో తులసీపీఠం సంస్థాపకులు. ఆయన 240కి పైగా సంస్కృత రచనలు చేశారు. 1944లో ఏర్పాటైన జ్ఞానపీఠ అవార్డును భారతీయ సాహిత్యంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన రచయితలకు ఏటా దీనిని ప్రదానం చేస్తారు. ఈ అవార్డు కింద 21 లక్షల రూపాయల నగదు బహుమతి, వాగ్దేవి విగ్రహం, ప్రశంసాపత్రం అందజేస్తారు. ఎన్నికల బాండ్లకు విరాళాలు ఇచ్చినా తీసుకున్న వారి వివరాలను సుప్రీంకోర్టు ఆదేశించిన గడువు లోపల ప్రచురిస్తామని భారత ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఓటింగ్ ప్రక్రియ ఎలా నిర్వహించాలనే విషయంపైన కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరిస్తామని చెప్పారు. ఒడిశాలోని భువనేశ్వర్లో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం NTPC విద్యుదుత్పత్తిలో దేశంలోనే ఉత్తమ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ సాధిస్తున్నందున మరో 800 మెగావాట్ల సామర్థ్యం గల 2 ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కేంద్ర బొగ్గు గనుల కార్యదర్శి అమృత్లాల్ మీనా అధికారులకు సూచించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లిలోని NTPCలో నిన్న ఆయన పర్యటించారు. ముందుగా ప్రధాన సోలార్ ప్లాంట్లను పరిశీలించిన అనంతరం అమృత్లాల్ మాట్లాడుతూ 2030 నాటికి 500 గిగావాట్ల సంప్రదాయ విద్యుదుత్పత్తి లక్ష్యాలు సాధించాలని నిర్ణయించామని, అందుకు తగ్గట్లు సింగరేణి ఏరియాలో మూసివేసిన గనులు, ఖాళీ స్థలాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు సర్వేలు చేయాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రేపటి నుంచి ఫిబ్రవరి 27వ తేదీ వరకు జరగనున్న మిలాన్ 24 నౌకా విన్యాసాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 50కి పైగా దేశాల నౌకాదళాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి. మిత్రదేశాల నుంచి 15 నౌకలు, ఒక మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ సముద్ర విన్యాసాల్లో పాల్గొంటాయి. భారత నావికాదళం నుంచి విమాన వాహక నౌకలు విక్రాంత్, విక్రమాదిత్య సహా దాదాపు 20 నౌకలు, MiG-29K, P-8I సహా దాదాపు 50 విమానాలు పాల్గొంటాయి. ఈ విన్యాసాల్లో ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ సెమినార్, మిలాన్ టెక్ ఎక్స్పో, మిలాన్ విలేజ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్చేంజ్, టేబుల్ టాప్ ఎక్సర్సైజులు ప్రధానమైనవి. సముద్ర విన్యాసాల్లో పాల్గొనే నౌకాదళాలు అధునాతన ఎయిర్ డిఫెన్స్, యాంటీ సబ్మెరైన్, యాంటీ సర్ఫేస్ వార్ఫేర్ డ్రిల్స్ నిర్వహిస్తాయి. సాగర్ జలాల్లో రక్షణ, సముద్ర వాణిజ్య భద్రత గురించి వివిధ దేశాల నౌకాదళాలు చర్చలు జరుపుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తయితే మొత్తంగా 1.27 కోట్ల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం నిన్న రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ డ్యాం భద్రతా సంస్థ NDSA నివేదిక అందే వరకు మేడిగడ్డలో నీటిని నిల్వ చేయకూడదని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ ఏడాది కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, AMR, SLBC,
ఎల్లంపల్లి ప్రాజెక్టుల కింద 7 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా పెట్టుకున్నామని చెబుతూ రాష్ట్రంలో ఇక నుంచి ఆర్థికంగా, సాంకేతికంగా సాధ్యమైన నీటి వసతి కలిగిన ప్రాంతాల్లోనే ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క సార్లమ్మ జాతరకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి తెలిపారు. మేడారంలో ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యే జాతర నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆమె సచివాలయం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతరలో దాదాపు 4,800 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 6,000 బస్సులను మేడారానికి నడుపుతున్నామని చెప్పారు. జాతరలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు 4,000 మంది కార్మికులను నియమించడంతో పాటు 5,600 మరుగుదొడ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అమ్మవార్ల గద్దెల దర్శనానికి క్యూలైన్లు ఏర్పాటు పూర్తయిందని, జాతరలో కల్తీ ఆహార పదార్థాలు నిరోధించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కమాండ్ కంట్రోల్ రూమ్ పర్యవేక్షణకు 5 ఐఏఎస్ అధికారులను నియమిస్తున్నామని శాంతకుమారి పేర్కొన్నారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిన్న రా కదలిరా బహిరంగ సభ జరిగింది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గుజరాత్లోని రాజ్కోట్లో జరుగుతున్న 3వ టెస్ట్ మ్యాచ్ 3వ రోజు ఆట ముగిసేసరికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్లో భారత్ 445 పరుగులు, ఇంగ్లండ్ 319 పరుగులు చేశాయి. దాంతో భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 269 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆసియా టీమ్ ఛాంపియన్షిప్లో భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు మొట్టమొదటిసారిగా ఫైనల్స్కు చేరుకుంది. తొలిసారి సెమీఫైనల్స్ ఆడిన భారత జట్టు ప్రత్యర్థి జపాన్ జట్టును 3-2 తేడాతో ఓడించింది. డబుల్స్ మ్యాచ్లో పుల్లెల గాయత్రి, ట్రీసా జాలీ, సింగిల్స్లో అస్మిత, అన్మోల్ అద్భుత విజయాలు సాధించి భారత జట్టును ఫైనల్కు చేర్చారు. ఈరోజు జరిగే ఫైనల్లో భారత జట్టు థాయిలాండ్తో తలపడుతుంది. పరిపాలనా వ్యవస్థలో మూల స్తంభాలుగా ఉన్న వాలంటీర్ల నిస్వార్థ సేవలకు చిరుకానుకగా నగదు పురస్కారాలు అందిస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవెల్లి అమలాపురం రూరల్ మండలం పరిధిలో గ్రామ వార్డు సచివాలయాల వాలంటీర్ల విశిష్ట సేవలకు గుర్తింపుగా వాలంటీర్లకు వందనం నగదు పురస్కారాల ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్షేమ ఫలాల లబ్ధిని, ప్రభుత్వ సేవలను అర్హత ఉన్న ప్రతి ఇంటికి చేర్చడంలో వాలంటీర్లు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఏపీఎస్ఆర్టీసీ 541 బస్సులను అద్దెకి తీసుకోవడానికి టెండర్లు పిలుస్తోంది. ఎన్టీపీసీ పోర్టల్లో ఈ నెల 21 నుంచి మార్చి 6వ తేదీ వరకు టెండర్లు దాఖలు చేసేందుకు గడువు ఇచ్చారు. మార్చి 14వ తేదీన రివర్స్ వేలం నిర్వహిస్తారని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ప్రస్తుతం టెండర్లు పిలిచిన 541 బస్సుల్లో ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ 9, సూపర్ లగ్జరీ బస్సులు 22, డీలక్స్ బస్సులు 33, ఎక్స్ప్రెస్ బస్సులు 168, పల్లె వెలుగు బస్సులు 225 ఉన్నాయి. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితులు జగద్గురు రామభద్రాచార్యులకు 58వ జ్ఞానపీఠ పురస్కారం ప్రకటించారు. ఎన్నికల బాండ్లకు విరాళాలిచ్చినా తీసుకున్న వారి వివరాలను నిర్దేశిత గడువులోగా ప్రచురిస్తామని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం దేశంలోనే ఉత్తమ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ సాధిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ ప్రకటించింది. విశాఖపట్నంలో రేపటి నుంచి జరిగే మిలాన్ 24 నౌకా విన్యాసాల్లో సుమారు 50 దేశాలు పాల్గొంటున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.